రే, మర్యాదగా నా చెల్లిని వదలకపోతే కాల్చి పారేస్తాను. కాల్చరా, కాల్చు కాల్చో కాల్చో, షూట్ చేయి. నువ్వు షూట్ చేస్తే బుల్లెట్ దీనికి తగిలిన తర్వాతే నాకు తగులుతుంది. నువ్వు వీరోస్ కాకపోతే రేపైనా దొరికిపోతావు. మర్యాదగా లొంగిపోరా. ఇలాంటి స్పీచ్లు చాలా విన్నాను. మీరందరూ మర్యాదగా వెనక్కి వెళ్ళండి. రే, నో. రే, వద్దు. వీడెవడో గొంతు మార్చి మాట్లాడుతున్నాడు. అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇలాంటి వాడు ఎంతకైనా తెగించే ప్రమాదం ఉంది. లోకి పదరా. సింధూర్ ఎక్కడ్రా? తన కారులో వేరే రూట్లో వస్తాను అన్నాడమ్మా. గుడ్. వాడు తప్పించుకోలేడ్రా. మహాలక్ష్మిని కాపాడి వాడిని ప్రాణాలతో పట్టుకోవాలరా. పోనీ. ఓకే అమ్మా. ఫాస్ట్గా పోనీ. వాడు వెళ్ళిపోతున్నాడు రా. వెళ్తున్నానమ్మా. కారులో మహాలక్ష్మి ఉంది. వాడు తనని ఏమన్నా చేస్తాడేమోనని భయంగా ఉందమ్మా. వాడు మహానేం చెయ్యడ్రా. వాడు తప్పించుకోవడానికి తను బ్రతికుండాలి. మనం వాడిని తప్పించుకోకుండా పట్టుకుని మహాలక్ష్మిని సేవ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వదలనమ్మా. మహాని షూర్గా కాపాడుకుందాం. రే, వాడు వెళ్ళిపోతున్నాడు రా. త్వరగా పోనీరలోకి.
మిస్ అయ్యాడ్రా. మన వెనకే ఉన్నట్టున్నాడు. పని వెళ్దాం. హ్యాండ్స్ అప్. ఈ రోజుతో నీ పని అయిపోయింది. ప్లీజ్ ప్లీజ్ నన్ను చేయొద్దు ప్లీజ్. మహా రే, వాడు పారిపోతున్నాడ్రా. పట్టుకో, వదలదు. మహా, నీకేం కాలేదు కదా? లేదమ్మా. రే, పట్టుకోరా. రా. ఛ! మిస్ అయిపోయాడమ్మా. ఎస్, నేనే. నీ జీవితాన్ని అల్లకల్లోలం చేసింది నేనే. మీరంతా నన్ను మిల్క్ బాయ్ అనుకున్నారు, భగ్న ప్రేమికుణ్ణనుకున్నారు, లవ్ ఫెయిల్యూర్ అయి నరకం చూస్తున్నాననుకున్నారు. కానీ నేను దీనికి నరకం చూపిస్తున్నాను. రోజీ, లక్ష్మి గారిని కలవాలనుకోవడం ఓకే, కానీ ఆ ప్లేస్ సెలెక్ట్ చేయడం నాట్ ఓకే. అక్కడే ఏదో తేడా జరిగింది. రే అరవింద్,
ఎంత టెన్షన్ పెట్టిందిరా ఆ రోజీ నిన్ను. రోడ్ల మీద పరిగెట్టేలా చేసింది. హ! అరవింద్, నువ్వు చేసే పనులన్నీ కరెక్టే. డబ్బు కోసం ఏదైనా చేయొచ్చు, డబ్బుంటేనే ఏదైనా చెయ్యొచ్చు. అసలు నువ్వు అపర్ణను లవ్ చేయడం ఏంట్రా? ఛ! ఈ పిచ్చిది, నువ్వు దీని మనసు మంచితనం మట్టిగడ్డ చూసి లవ్ చేసావనుకుంటోంది. కానీ అది అబద్ధం. నువ్వు సంపాదన కోసమే అపర్ణని లవ్ చేశావు. తనొక గైనకాలజిస్ట్. ప్రజల్లో తనకి కాస్తో కూస్తో పేరుంది. ఒక కార్పొరేట్ హాస్పిటల్ కట్టి అపర్ణ పేరు యూజ్ చేసి కోట్లు సంపాదించాలనుకున్నాను. కానీ నువ్వు ఆ రోజు ఏమన్నావు? హైదరాబాద్లో ఎక్కడా లేనంత పెద్ద హాస్పిటల్ కట్టిద్దాం. ఒక పక్క ప్రసూతి హాస్పిటల్, మరో పక్క చిల్డ్రన్ హాస్పిటల్ కట్టిద్దాం. దానికి సీఈఓ నువ్వే. నువ్వేమంటున్నావు అరవింద్? పేదవాళ్ళకి ఉచితంగా వైద్యం చేసే హాస్పిటల్ కడదామనుకుంటున్నావా? సూపర్ అరవింద్. ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడం, అక్కడ పేదలకి ఉచితంగా వైద్యం చేయడం నా కల. అది నీ వల్ల నిజం కాబోతోంది. క్యాష్ చేసుకుందామని నేను డైరెక్ట్గా చెప్పినా అర్థం చేసుకోదేంటి? ఇంత ఖర్చు పెట్టి హాస్పిటల్ కట్టేది పేదవాళ్లకు ఫ్రీగా వైద్యం చేయడానిక? అరవింద్, మన హాస్పిటల్కి వచ్చిన వాళ్ళెవ్వరి దగ్గర నయా పైసా కూడా తీసుకోకూడదు. అందరికీ ఆరోగ్యం మన మోటో. స్టాప్ ఇట్ అపర్ణ. అలా చేస్తే మనకేం వస్తుంది? మనం హాస్పిటల్ పెట్టేదే కోట్లు సంపాదించడానికి. అంతేకాని సేవ చేయడానికి కాదు. ఈ రోజు మనిద్దరమే, రేపు మనకు పిల్లలు పుడతారు. వాళ్ళ ఫ్యూచర్ చూసుకోద్దా? వాళ్ళని ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించాలన్నా, మనం ఫారెన్ ట్రిప్స్ వెళ్లాలన్నా, ఇంకా ఏం చేయాలన్నా మనకు డబ్బు అవసరం. మనం దేశంలో ఉన్న అందరి గురించి ఆలోచించక్కర్లేదు. మన గురించి, మన పిల్లల గురించి ఆలోచిస్తే చాలు. డబ్బు మంచి సర్వెంటే అరవింద్. అది మనకి కావలసినవన్నీ చేసి పెడుతుంది. అదే డబ్బుని మిదిమీరి సంపాదిస్తే అది మన యజమాని అవుతుంది. డబ్బు చాలా చెడ్డది అరవింద్. మనతో చాలా చెడ్డ పనులు చేయిస్తుంది. అయినా సరే నాకు డబ్బే కావాలి. అంటే హాస్పిటల్ మెయింటెనెన్స్, డాక్టర్స్ జీతాలు, ఇలా చాలా ఉంటాయి కదా. అవన్నీ ఎక్కడి నుంచి తెస్తాం? నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళని విజిటింగ్ అవర్స్కి పిలుద్దాం. వాళ్ళకి ఎంత ఇవ్వక్కర్లేదు. మరి మిగిలిన స్టాఫ్? వాళ్ళని కూడా తీసుకొస్తాను. నేను వీకెండ్స్ లో కొన్ని స్లమ్ ఏరియాలకి వెళ్ళి వైద్యం చేస్తుంటాను. అక్కడ కొంతమందికి నర్స్ ట్రైనింగ్ ఇచ్చాను. వాళ్ళ హెల్ప్ తీసుకుందాం. దానివల్ల హాస్పిటల్ పై మనం పెట్టిన పెట్టుబడి అంతా లాస్ కదా. ఓకే, హాస్పిటల్ కట్టి లాస్ అవుతానని నీకు భయం వేస్తే అది కట్టొద్దు, మాని. నేను ఇలాగే పనిచేసుకుంటాను. నో నో నో, నీ ఇష్టమే నా ఇష్టం. ఇట్స్ ఓకే. కూల్ అప్పు, కూల్. అయినో అరవింద్,
రోజు నా ఆశలన్నీ వమ్ము చేసావు అపర్ణ. ప్రజాసేవ పత్తి గింజలు అని కూతలు కూసావు. నేను లక్షలు ఖర్చు పెట్టి హాస్పిటల్ కట్టిస్తే నువ్వు ఫ్రీగా వైద్యం చేసి పేరు సంపాదిస్తావా? ఆ? డాక్టర్గా నీకున్న మంచి పేరు చూసి నిన్ను లవ్ చేశాను. హాస్పిటల్ పెట్టి కోట్లు సంపాదిద్దామనుకున్నాను. నా ఆశలపై నీళ్లు చల్లావు కదే. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చామమ్మా? అవునమ్మా, వాడు మన ముందే పారిపోయాడు. లక్ష్మి ఆంటీ కూడా వెళ్ళిపోయింది. వాళ్ళు ఇక్కడ ఏ ప్రూఫ్లు వదలలేదు. మరి ఇక్కడికెందుకు రావటం? మనకు కావాల్సిన సాక్ష్యం ఇక్కడే ఉంది లోకి. ఇక్కడ ప్రూఫ్స్ ఏమున్నాయంటే? కొంపదీసి విజిటింగ్ కార్డ్ ఏమైనా వదిలేశాడా? కాదు, ఆగు. ఇక్కడ వాడి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. వేలి ముద్రలా? ఇక్కడ? అవును, ఇక్కడే. వాడు ఆ 3 వైపుల నుంచి రాలేదు, మేడ మీద నుంచి వచ్చాడు. రైలింగ్ని 2 చేతులతో పట్టుకున్నాడు. ఇక్కడ ఖచ్చితంగా వాడి వేలి ముద్రలుంటాయి. సూపర్ ఆంటీ, ఈ దెబ్బకు వాడెవడో తెలిసిపోతుంది. కానీ ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేయాలంటే ఎక్స్పర్ట్స్ కావాలి కదా, వాళ్ళు మనకి సహాయం చేస్తారా? లోకి, డిపార్ట్మెంట్లో ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్స్ నీకెవరైనా తెలుసా? తెలుసమ్మా, నా ఫ్రెండ్స్ ఉన్నారు. డిపార్ట్మెంట్లో ఆ వింగ్లోనే పనిచేస్తున్నారు. వాళ్ళని పిలువు. ఎవరితోనూ ఈ మ్యాటర్ డిస్కస్ చేయొద్దని చెప్పు. అలాగేనమ్మా, ఇప్పుడే కాల్ చేసి రమ్మంటాను. ఆంటీ, నాకు గుర్తుకు రావడం లేదు. వాడు చేతికి గ్లౌజులు వేసుకోలేదు కదా? లేదు, మహాకి రివాల్వర్ ఎయిమ్ చేసినప్పుడు నేను అబ్జర్వ్ చేశాను. అవును, నేను చూశానమ్మా. వాడు ఆ గ్లౌజెస్ వేసుకోలేదు. ఎస్, వాడిప్పుడు మనకి దొరికినట్టే. వస్తున్నారమ్మా, లొకేషన్ షేర్ చేశాను. అమ్మా, వాడి మొహం కూడా మనకు తెలీదు, కానీ ఫింగర్ ప్రింట్స్ ఎవరివో మనకెలా తెలుస్తాయి? తెలుస్తాయి, దానికో మార్గం ఉంది, చెప్తాను. నిహారిక, బ్లడీ నిహారిక, నా జీవితంలోకి కాస్త ముందొచ్చుంటే ఇన్ని గొడవలు ఉండకపోయేవి. నేను నిన్ను ప్రేమించిన తర్వాత అది ఐ లవ్ యూ చెప్పింది. అరవింద్, నేను నిన్ను మర్చిపోలేకపోతున్నా. నేను వదులుకోలేను. నా అభిప్రాయం నీకింతకు ముందే చెప్పాను నిహారిక. మీరింకా నా మీద ఆశ పెంచుకోవడంలో అర్థం లేదు. స్టాప్ అరవింద్. నీ వెంట పడుతున్నా కదా అని నన్ను తక్కువ అంచనా వేయకు. ఈ ఆస్ట్రేలియాలో ఉండే ఎంతమంది అబ్బాయిలు నా వెంట పడ్డారో తెలుసా? నేనెవ్వరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు, కానీ నిన్ను చూస్తుంటే నా సోల్మేట్ అనిపించింది. అందుకే ఇలా నీ వెంట తిరుగుతున్నాను. ఐ లవ్ యూ సో మచ్. అర్థం చేసుకో. నిహారిక, నువ్వు ప్రేమించడంలో ఏ తప్పు లేదు, కానీ ఫేట్ అనేది ఒకటి ఉంటుంది. అది మాత్రమే మనుషుల్ని కలుపుతుంది, ముఖ్యంగా ప్రేమ, పెళ్లి లాంటి విషయాల్లో. చిన్నప్పటి నుంచి నాకేం కావాలన్నా వెనక్కి తిరిగి చూసుకోలేదు. మా డాడీ నాకన్నీ ఇచ్చారు. మొట్టమొదటిసారి నాకు నేనుగా ఒకటి కావాలనుకున్నాను, కానీ ఫెయిల్ అయ్యాను. ఐఎమ్ సో సారీ నిహారిక. మీరు మీ అభిప్రాయం చెప్పారు. నేను మిమ్మల్ని మర్చిపోవడానికి ట్రై చేశాను, కానీ మర్చిపోలేకపోతున్నాను.
ఏ రోజైనా నువ్వు మనసు మార్చుకుంటే నాకు కాల్ చేయి. అది నా ఫోన్ నంబర్. నాకు జాక్పాట్ తగిలింది. కానీ ఆల్రెడీ అపర్ణతో లవ్లో దిగి నా అదృష్టాన్ని నేనే వదులుకుంటున్నాను. అందంతో పాటు డబ్బున్న అమ్మాయి నాకెక్కడ దొరుకుతుంది? ఎలాగైనా దీన్నంతా నాకు అనుకూలంగా మార్చుకోవాలి. అజిత్ పాడ్వా నుంచి చెన్నకేశవుల దాకా, అరవింద్ నుంచి మన ఆఫీస్ స్టాఫ్ దాకా ఎవ్వర్నీ మనం వదలొద్దు. అందరి వేలిముద్రలు మనం సంపాదించాలి. ఏ ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అవుతుందో ఎవ్వరూ చెప్పలేం.